కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటనతో రాష్ట్ర పోలీసు శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెపన్స్ తో దోపిడీ ముఠాలు మెరుపు దాడులు చేస్తే వారిని పోలీసులు ఎంతవరకు అడ్డుకోగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూలు ప్రాబల్యం తగ్గడంతో గన్స్ హెడ్ క్వార్టర్స్ కి పరిమితమయ్యాయి. ఎస్ఐలు సీఐలు మాత్రమే వెపన్స్ క్యారీ చేస్తున్నారు తప్ప కానిస్టేబుల్ మాత్రం లాఠీలతో డ్యూటీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 3న కరీంనగర్ సిటీలో పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటనతో రాష్ట్రంలో పోలీస్ శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెపన్స్ తో దోపిడీ ముఠాలు మెరుపుదాడులు చేస్తే వారిని పోలీసులు ఎంతవరకు అడ్డుకోగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కేవలం ఎస్ఐలు, సీఐల దగ్గర షార్ట్ వెపన్స్ తప్పితే పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల దగ్గర ఆయుధాలు లేవు. ఇలాంటి ఉగ్రవాద దోపిడీ ముఠాలు దాడులకు తెగబడితే నిమిషాల వ్యవధిలో పోలీస్ శాఖ ధీటుగా ఎలా ఎదుర్కోగలదనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో రాష్ట్రంలో నక్సల్ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో దశాబ్దాన్నర కిందటి వరకు పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఉండేవి. వారికి తోడుగా కొన్ని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉండేవారు. ఆ తర్వాత మావోల ప్రాబల్యం తగ్గడంతో పోలీస్ స్టేషన్లలోని గన్స్ ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డిపాజిట్ చేశారు. దసరా రోజు ఆయుధ పూజ చేసేందుకు కొన్ని పోలీస్ స్టేషన్లలో ఆయుధాలు లేక హెడ్ క్వార్టర్స్ నుంచి తుపాకులు తెప్పించి పూజ చేసిన తర్వాత మళ్లీ డిపాజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ లో భాగంగా కొన్నేళ్లు ఎస్ఐలు, సీఐల దగ్గర కూడా ఆయుధాలు ఉండేవి కావు. సిపిగా గౌస్ ఆలం వచ్చాక ప్రతి ఆఫీసర్ వెపన్ క్యారీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు పిస్టల్స్ వెంట తీసుకెళ్తున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనలో 5గురు డెకాయిట్లు 5 షార్ట్ వెపన్స్ తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 షాపు సిబ్బంది గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో సమాచారం అందుకున్న పోలీస్ ఆఫీసర్లు చుట్టూ అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేయగా ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల తనిఖీలు చేసే పోలీసుల దగ్గర లాఠీలు తప్ప ఆయుధాలు కనిపించలేదు. దొంగలు గ్రామీణ రోడ్లు, కెనాల్స్ వెంట ఉన్న మట్టి రోడ్లపై వెళ్లడంతో పోలీసులకు చిక్కలేదు. ఒకవేళ పోలీసులు తనిఖీల్లో చిక్కినా దుండగులు కాల్పులకు తెగబడితే అక్కడ ఉన్న ఎస్ఐ, సీఐ ఫైర్ చేయటం మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఉండేదనే చర్చ జరుగుతోంది. జిల్లాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆర్ముడ్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇలాంటి ముఠాలు రాష్ట్ర సరిహద్దులు దాటే అవకాశం ఉంది. కరీంనగర్ దోపిడీ ఘటనతో పోలీస్ స్టేషన్లలోనూ సిబ్బందికి పరిమితంగా నయనా ఆయుధాలు అందుబాటులో ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోట్లాది రూపాయల విలువైన బంగారం, వజ్రాల వ్యాపారం చేసే జ్యువెలరీ షాపుల్లో భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాపులో సెక్యూరిటీ లోపాలను ముందే గుర్తించిన ముఠా తమ దోపిడీకి ఇదే షాపును అనువుగా భావించినట్లు తెలుస్తోంది. షాపులో డోర్ సెక్యూరిటీ ఫింగర్ ప్రింట్ ఆధారంగానే ఓపెన్ అవుతుంది. అంతవరకు బానే ఉన్నా లోపలికి వచ్చే వాళ్లు ఆయుధాలు లేదా ఏదైనా పేలుడు పదార్థాలతో వస్తే గుర్తించే డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్ షాపులో లేకపోవడం వంటి అంశాలు భద్రతా లోపాలను ఎత్తి చూపిస్తున్నాయి. ఇది ఉంటే మొదట వ్యక్తి వచ్చినప్పుడే అతడి దగ్గర వెపన్ గుర్తించే అవకాశం ఉండేది. కరీంనగర్లోని చాలా జ్యువెలరీ షాపుల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు.